ఆ, అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణు, హార్టికల్చర్ ఆఫీసర్, వైరా డివిజన్, ఖమ్మం. ఈరోజు నార్మల్గా మనం మొక్కలు పెంచడం అనేది కొత్త కొత్త పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ నార్మల్గా మనం చూస్తే మన పాత పద్ధతులు అయినా ఏమైనా ఉన్నాయంటే దాంట్లో పాలీ బ్యాగ్లో మట్టి నింపి విత్తనం పెట్టి మొక్కను పెంచడం ఉంటుంది. రెండోది కొంతమంది శాండ్ ఫిల్ చేసి విత్తనం పెట్టి పెంచడం జరుగుతుంది. మూడోది కొంతమంది లూజ్ కోకో పిట్ తీసుకొచ్చి అందులో కూడా విత్తనం పెట్టి పెంచడం. దీంతో పాటు వర్మిక్యులేట్, పెర్లైట్ అనే మిశ్రమాలను కూడా వాడి మొక్కల్ని అంటే విత్తనాలని పెట్టి మొక్కల్ని పెంచడం జరుగుతుంది. అయితే ఈరోజు నార్మల్గా ఈ కొత్త పద్ధతి ఏంటంటే ఈ కోకో పిట్నే, నార్మల్గా ఉన్న కోకో పిట్నే దీన్ని అత్యధికమైన ఒత్తిడికి గురి చేసి ఈ పెల్లెట్స్ని తయారు చేయడం జరిగింది. వీటినే జిఫీ పెల్లెట్స్ అంటారు. ఇవి ఈ పెల్లెట్స్ అనేవి ఈ కోకోపిట్ పెల్లెట్స్ విత్తనం మొలకెత్తడం నుంచి మొక్క హార్వెస్టింగ్ అయ్యేదాకా కూడా సపోర్ట్ చేసే బ్యాగ్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఈ మొక్కల్ని పెంచి రైతుకి ట్రాన్స్పోర్ట్ చేయటం మటుకే ఈ పెల్లెట్స్ అనేది ఉపయోగపడతాయి. ఈ పెల్లెట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయంటే వీటిని జిఫీ పెల్లెట్స్ అన్నాము అనుకున్నాగా, ఇవి ఇప్పుడు మంచి స్టిఫ్గా ఎయిర్ టైట్గా స్టెరిలైజ్డ్ ఉన్న పెల్లెట్స్. వీటిని ఎప్పుడైతే మనం వాటర్లో డిప్ చేస్తామో, వాటర్లో డిప్ చేయటం వల్ల ఇవి వితిన్ 1 minute వాటర్ని పీల్చుకొని కొద్దిగా ఉబ్బడం జరుగుతుంది. ఎలా ఉబ్బుతాయంటే నార్మల్గా మనకి ఈ సైజులో బాగా సైజులో రావటం జరుగుతుంది. ఇవి ఈ సైజులో రావటం వల్ల మనం మళ్ళీ ఈ ట్రేలలో ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ట్రేనే డైరెక్ట్గా ఫిల్ చేసుకొని ఈ కోకో పెల్లెట్స్ని డైరెక్ట్గా వాటర్లో ముంచితే వితిన్ 1 minute ఇవి మంచి సైజులో వచ్చేసి ఉంటాయి. సో అసలు మరి మనం ఇవి చూసుకుంటే వీటి వల్ల ఉపయోగం ఏంది? ఫస్ట్ అందరికీ ఇప్పుడు ఇదేంటంటే ఈ కోకో పెల్లెట్ అంటే కోకో పిట్ని అత్యధిక ఒత్తిడికి గురి చేసి టెంపరేచర్లో ఉంచడం వల్ల దీంట్లో ఉన్న ముఖ్యమైన అంటే సూక్ష్మజీవులు, మొక్కకు హాని చేసే సూక్ష్మజీవులు మాత్రం ఖచ్చితంగా ఇందులో ఉండవు. రెండోది, ఈ కోకో పిట్ చుట్టూరు మనకి ఒక కవర్ ఉంది. అబ్జర్వ్ చేసి ఇది ఒక కవర్. ఇది చాలా ప్రొటెక్టెడ్గా ఉండటం వల్ల మొక్క అంటే విత్తనం మొలిసిన తర్వాత కూడా ఇది సపోర్టెడ్గా ఉంటుంది. ఈ సపోర్ట్ ఎప్పుడు దాకా ఉంటుంది? మొక్క మనం ట్రాన్స్ప్లాంట్ అయ్యే స్టేజ్ దాకా కూడా ఇట్లే మంచిగా నీట్గా క్వాలిటీగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మొదటగా వేరు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. దీని వేరు అనేది బయటకు వచ్చినా కూడా ఎక్కడ డ్యామేజ్ కాలే. ఫస్ట్ ఇది డైరెక్ట్గా కూడా ఎక్కడ మనం తీసుకుపోయి డైరెక్ట్గా భూమిలో పెట్టవచ్చు. ఎందుకంటే ఇది బయోడిగ్రేడబుల్, అంటే భూమిలో కలిసిపోతుంది ఈ కవర్ అనేది. ఇది మేజర్ ఉపయోగం అన్నమాట. సో ఈ ముఖ్యంగా మనం ఈ పెల్లెట్స్ని మనం దీని అడ్వాంటేజెస్ని చూసుకుంటే, మేజర్గా చూసుకుంటే ఇది ఎప్పుడైతే స్టెరిలైజ్ చేస్తారో దీంట్లోనే మన మైక్రో ఆర్గానిజమ్స్ ఉండవు. దాంతోపాటు దీనికి కావాల్సిన మొక్కకి ఎర్లీ స్టేజ్లో కావాల్సిన నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాష్ కానీ కొద్దిగా సమపాలల్లో NPK 1:2:1 రేషియోలో కలపడం జరుగుతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే మొక్క ఎర్లీ స్టేజ్లోకి దానికి ఎప్పుడైతే జెర్మినేట్ స్టార్ట్ అవుతుందో దానికి కావాల్సిన పోషకాలు అందుబాటులోకి అందుతాయి. ఈ సపోర్ట్ అనేది మొక్కకి మనం పైనుంచి ఇవ్వకపోయినా 15 రోజుల దాకా దీన్ని ఈ కోకో పెల్లెట్ అనేది ఆ మొక్కని కాపాడటం జరుగుతుంది 15 రోజుల దాకా. అందువల్ల మనకి రైతుకి ఏదైనా మరి ఎవరైనా పెంచుకోవాల్సుకున్న వాళ్ళకు కూడా ప్రతి విత్తనం కూడా మొలకెత్తడం జరుగుతుంది. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఇప్పుడు కొన్ని పపాయ సీడ్స్ ఉన్నాయండి. పపాయ సీడ్స్ ఏంటి, చాలా కాస్ట్లీ. అవి ఏ కంపెనీ అయినా ఒక విత్తనం వచ్చేసి మోర్ దెన్ 3 to 4 రూపీస్ కూడా ఉండొచ్చు. అలాంటి కాస్ట్లీ విత్తనాలని ఇలాంటి దీంట్లో పెంచుకోవటం వల్ల మనకి ప్రతి విత్తనం నుంచి కూడా జెర్మినేషన్ రావడం జరుగుతుంది. దానివల్ల మనకి ప్రతి మొక్క మనది యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకో విషయం చేసుకుంటే ఎప్పుడైతే ఈ మొక్క అనేది స్టెరిలైజ్డ్ పద్ధతిలో పెరుగుతుందో దీనికి ఎటువంటి వ్యాధులు కలగచేసే గుణం లేదు కాబట్టి మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది. ఫస్ట్
ఈ పెరగటం వల్ల మొక్క విత్ ఇన్ ది టైంలో అనుకున్న టైం కంటే కూడా ఒక 2-3 డేస్ ముందే మనం ప్లాంటేషన్కి రెడీగా చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకెళ్ళేటప్పుడు కూడా మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కూడా ఎటువంటి డ్యామేజ్ జరగదు. మొక్కల్ని చూస్తే ఇవి 25 నుంచి 30 రోజుల వయసున్న బొప్పాయి మొక్కలండి. ఈ మొక్కలు చూడండి చాలా హెల్దీగా గ్రోత్ ఉన్నాయి. వీటిని డైరెక్ట్గా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇదే మొక్కని చూసే రైతులు కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. అంటే దీనికి వితౌట్ కంటామినేషన్, వితౌట్ డిసీజ్. అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంది, రైతు సోదరులు ఎవరైనా ఎర్లీ స్టేజ్లో మొక్క ఎంత హెల్దీగా ఉంటే ఫీల్డ్లో కూడా అంత హెల్దీగా పెరగడం జరుగుతుంది. ఇది చాలా అత్యంత ఆవశ్యకం. ఏదైనా మిర్చి అయినా బొప్పాయి అయినా ఏదైనా నారు పెంచే పద్ధతులు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ చిన్న వయసులో ఎటువంటి రోగాలు రాకుండా ఉంటే ఫర్దర్గా దాని ఫీల్డ్లో కూడా చాలా ఇమ్యూనిటీగా చాలా హెల్దీగా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి అంటే క్వాలిటీగా పెంచాలనుకున్న వాళ్ళు ఇలాంటి కొత్త ప్రొడక్షన్ని, కొత్త ఒరవడిని తీసుకొచ్చుకుంటే మనం అధిక దిగుబడిని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.